హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వైఎస్ఆర్సీపీ బిగ్ బాంబ్ అందంటే దాని వెనక ఎంతో కొంత విషయం ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకంటే వితౌట్ ఎనీ రీజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇటువంటి బిగ్ బాంబులు ఎవరిపైన వేయరు. గతంలో తిరుపతిలో లడ్డు విషయంలో బిగ్ బాంబు ఒకటి వేశారు. ఆ తర్వాత గోశాలలో జరుగుతున్న అక్రమాలపైన బిగ్ బాంబ్ వేశారు. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఎక్కడ ఏం చేసినా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ ఇవన్నీ రివీల్ చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ బిగ్ బాంబ్ అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్లో కొన్ని పోస్టులు పెడుతుంది. పాపం దానికి తగ్గట్టుగానే ఆ బాంబు పేలుతుందో పేలదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. భారీ బరస్టులు అయిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మా అచ్చెన్న పైన బిగ్ బాంబ్ వేస్తూ ఉన్నారంట. ఏంటన్నా అచ్చెన్న ఏం చేసినావు అని నేను అడిగేదానికన్నా మన అచ్చెన్న చేసిన విషయం అంతా ఇంత కాదు. పాపం ఒక గవర్నమెంట్ ఉద్యోగి నిజాయితీగా ఉన్నాడని, ఆ నిజాయితీ వల్ల ఇతనికి డబ్బులు రావట్లేదని ఆ ఉద్యోగిని కంప్లీట్గా నెల్లూరు ట్రాన్స్ఫర్ చేసి ఊరు పేరు లేని కనీసం అర్హత లేని వ్యక్తిని వీళ్ళు తీసుకొచ్చేసి ఆ పొజిషన్లో కూర్చోబెట్టారంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే దానికి సంబంధించింది ఈ బిగ్ బాంబ్ కూడా. ఈ బిగ్ బాంబ్లో ఇది వాళ్ళ బిగ్ బాంబ్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసిన బిగ్ బాంబు. #టీడీపీ హరాస్ గవర్నమెంట్ అఫీషియల్స్. గవర్నమెంట్ అఫీషియల్ని హెరాస్ చేయడం అంటే టీడీపీకి అంత ఆనందమా అంటే ఏమో నాకు కూడా తెలియదు. కానీ బట్ ఇప్పటివరకు ఉద్యోగులకు వేతనాలు పెంచుతారని పెంచలేదు. ఎక్కడైతే వైజాగ్లో స్టీల్ ప్లాంట్లు ఉద్యోగులు 900 మందిని ఏకకాలంలో తీసేసినా మాట్లాడే నాదుడు లేడు. వాలంటరీ వ్యవస్థని పాపం 5,000 గవర్నమెంట్ గౌరవ వేతనం తీసుకునే వాళ్ళని పక్కన పడేసిన అడిగిన వాళ్ళు లేడు. 108 వాహనాలు తీసేసినా అడిగేవాళ్ళు లేడు. 104 తీసివేసినా అడిగేవాళ్ళు లేడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటింటికి రేషన్ పంచే రేషన్ వాహనాల్ని తీసేసినా కూడా అడిగేవాళ్ళు లేరు. అంటే పీకేయడంలో కూటమి ప్రభుత్వం ఉంది, అందివేసిన చెయ్యి. ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా చాలామంది ఇప్పటివరకు రోడ్ల మీద పడేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది. అయితే వీళ్ళు చేస్తుంది ఏంటంటే అచ్చెన్నాయుడు అవినీతికి సహకరించలేదని ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసిన అచ్చెన్నాయుడు అంటూ ఈరోజు బిగ్ బాంబ్ వెళ్ళడం జరిగింది. అయితే దానికి సంబంధించి అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారం బట్టబయలు. అంటే అగ్రికల్చర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రీసెర్చ్కి సంబంధించిన అమౌంట్ కానీ, ఎక్విప్మెంట్ కొనడానికి ఉపయోగించేటటువంటి అమౌంట్ కానీ, వీటన్నిటిని దారి మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఒక వ్యక్తి దాన్ని ప్రతిఘటించారనేసి తన్ని నెల్లూరు ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. అదే అతను క్లియర్గా ఒక లెటర్లో మెన్షన్ చేసిన డేటా మొత్తం సింగిల్ లైన్లో ఇచ్చేస్తారు. ఆ లెటర్స్ కూడా నేను నీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. తర్వాత మళ్ళీ దీని దగ్గరికి వద్దాం. ఇదనమాట లెటర్. దీని కానీ మీరు చూసుకున్నట్లయితే రాసింది ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారో అగ్రికల్చర్ ఏపీఎస్ ఏఐడిసి అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎవరైతే జనరల్ మేనేజర్గా ఉన్నారో, వైస్ చైర్మన్ అండ్ మేనేజర్గా ఉన్నారో ఆయన రాసిన లెటర్ అనమాట. ఇందులో మొత్తం సారాంశం ఏంటంటే, నేను నీతిగా పనిచేస్తూ ఉన్నా, నన్ను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పనిముట్లు కొనే క్రమంలో మీరు వాళ్ళతో లాలూచి పడే విధంగా మాట్లాడండి, మనకు అందులో బెనిఫిట్ కావాలని అలా చేయండి అంటే ఆయన దానికి ఒప్పుకోలేదు. దాని తర్వాత చాలామంది ఓఎస్డి నుంచి, అదేవిధంగా మన అచ్చెన్న పేషి నుంచి ఆయనకి ఎన్నిసార్లు కాల్ వచ్చినా రెస్పాండ్ కాలేదు. తను క్లియర్కి ఈడు ఒప్పుకోడు అనేసి తన్ని అక్కడి నుంచి తీసేసి నెల్లూరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నెల్లూరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ జరిగింది ఇంకో దారుణం ఏంటంటే, ఎవరైతే అప్పటికే who was not eligible for the post of the general manager cadre and he is also facing several pending cases. The present vice chairman and MD recognized that the unfair of the proposal did not approve my transfer. ఏంటి ఇదంతా ఎవరైతే దీని క్వాలిఫైడ్ పర్సన్ కాదో వాడిని ఎండి పొజిషన్లో పెట్టారు. దాని ద్వారా ఇతనే ఆ వ్యక్తి ఎవరైతే రాజమోహన్ అనే వ్యక్తి, ఇతన్ని నెల్లూరు మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెంలో వర్క్ చేస్తున్న ఇతన్ని. సో ఇతనే నాకు అన్యాయం జరిగింది, నేను నీతిగా ఉన్నందుకు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు పేషి నుంచి. నాకున్న క్వాలిఫికేషన్, నేను ఎప్పటి నుంచి 1992 నుంచి వర్క్ చేస్తున్నారు ఈయన. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. 1992లో తిని జాయిన్ అయ్యాడు. జాయిన్ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్తో పాటు చాలా పరికరాలు తయారు చేస్తారు, కొత్త
టెక్నాలజీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తూ రైతులకి సులభతరంగా ఎలా వ్యవసాయం చేయాలో నేర్పిస్తారు. అటువంటి డిపార్ట్మెంట్‌లో వీళ్ళంతా ఉన్నారు. కానీ ఈయన చేసిన ఇన్నోవేషన్స్ కానీ, వీళ్ళు ప్రజలకు పరిచయం చేసిన వాటిని గనుక మీరు క్లియర్‌గా చూసినట్లయితే, ఇగో చూడండి. ఆయన చేసినటువంటి సబ్మిషన్ ఆఫ్ సర్వే ఆన్ ద ఫార్మర్స్ ఆహ్, మెకానిజం ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ప్రెజెన్స్ ఆఫ్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ ఈయన చేసిన వర్క్‌లు గాని ఇయన్నీ చూయించుకోవచ్చు. సో, మొత్తానికి ఈ ట్రూత్ బాంబ్ అనేది అచ్చెన్నాయుడు నెత్తిపైన టపక్కనేశారు. అది పేలుతుందా? పేలదా? అనేది అచ్చెన్నాయుడే చెప్పాలి. ఇదిగో మళ్ళీ మొదటికొచ్చిన లెటర్‌కి చూడండి. తయారీదారు వ్యవసాయ పరికరాలు తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రి పేషి నుంచి తీవ్ర ఒత్తిడి. పదాలు చూడండి. తీవ్ర ఒత్తిడి. ఎవరితోటి? పరికరాలు తయారు చేసే కంపెనీస్ తోటి వీళ్ళు లాలూచి కుదుర్చుకోవాలి. అవినీతికి సహకరించనని చెప్పినందుకు ఆగమేఘాల మీద నెల్లూరికి రాజమోహన్‌ను బదిలీ చేయించిన అచ్చెన్నాయుడు. మా అచ్చెన్న అంతే. అచ్చెన్న చెప్తే చేయాలా? పచ్చబిళ్ళ చూపిస్తే కుర్చీ ఏసి టీ ఇస్తారు టీడీపీ వాళ్ళకి. అచ్చెన్న చెప్తే గవర్నమెంట్ ఉద్యోగి ఏ పొజిషన్‌లో ఉన్నా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి మారుస్తారు. కోట్లు కోట్లు కొట్టేయాలి కదా! రాజమోహన్ స్థానంలో జీఎం పోస్ట్‌కి ఏమాత్రం అర్హత లేని జూనియర్ అధికారిని నియమించడం జరిగిందంట. అది అసలు ఈయన తట్టుకోలేకపోతున్నాడు. ఇక సెలవులపై వెళ్ళడం తప్పించి నాకేం మార్గం లేదు. ఇంత ఘోర అవమానాన్ని నేను తట్టుకోలేను. నాకు సెలవులు ఇప్పించిన దొరగారు అంటూ ఈయన ఎవరైతే రాజమోహన్ ఉన్నాడో ఆయన క్లియర్‌గా లెటర్ రాయడం జరిగింది సీఎస్‌కి. సో, అడ్డగోలు దోపిడీకి సహకరించలేదంటూ ఇలా బదిలీల పేరుతో వేధిస్తున్నారంటూ ఆర్టికల్ రావడం జరిగింది. ఇదే ఇప్పటివరకు వైఎస్ఆర్‌సీపీ చెప్పినటువంటి బిగ్ బంబ్ అనమాట. సో, ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న అచ్చెన్నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు పాపం. మీరు పరికరాలు కొనుక్కోవాలంటే కొనుక్కోండి మీ ఇంట్లో. కానీ దేశంలో ఉన్న ప్రజల పరికరాలు మొత్తం ఎక్కువ రేటుకి అమ్మించాలి, ఎక్కువ రేటుకి కొనించాలి, తనకి సహకరించాలంటే ఎలా కుదురుతుందంటూ ఈయనే ప్రశ్నిస్తూ ఒక లెటర్ రాయటం జరిగింది. దాన్నే మీకు సమర్పించడం జరిగింది. ఇది మొత్తానికి అచ్చెన్నాయుడు పైన వేసినటువంటి బిగ్ బాంబ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.